ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును. ఈ ఉదయకాలం వాక్యం వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యత, అత్యున్నతమైనటువంటి కృపచేత, తన దయా హస్తములో మనలను గడిచిన దినమంతా కాపాడి భద్రపరిచి మనకు ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి మరలా ఈ దినం ఆయనను స్తుతించి, ఆయనను కీర్తించి, ఆయనకి ఇష్టముగా, ఆయనకు కృతజ్ఞతలుగా మనం జీవించినప్పుడు ప్రేమతో మనకి కాబట్టి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగా జీవించే కృప ప్రభు మనకి ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానించుకున్నట్టు కొరకు యోబు పుస్తకము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది. ఏమని వ్రాయబడుతున్నదనగా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దైవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు అక్కడ మాట్లాడుచున్నటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు దేవుడట ఎప్పుడు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి మీద శ్రద్ధ నిలిపి దేవుడు ఎప్పుడు అతని నివాస స్థలమును దేవుడు వర్ధిల్ల చేస్తారు, ఎప్పుడు దేవుడు అతని మీద శ్రద్ధ నిలిపి అతని మీద అతని నివాస స్థలమును దేవుడు ఎప్పుడు వర్ధిల్ల చేసి అతని ఏడల కృపను అధికము చేసి, ఎప్పుడు దేవుడు అతని విశ్వాసమును, అతని ఆత్మీయ జీవితాన్ని, అతని నివాస స్థలమును ఆత్మ సంబంధముగాను శరీర సంబంధముగాను ప్రతి విషయములో దేవుడు ఎప్పుడు అతన్ని వర్ధిల్లింప చేస్తారని మనం చదువుతున్నాం. అనగా అతడు పవిత్రుడై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి అని మనం చదువుతున్నాం. దైవనామానికి మహిమ కలుగునుగాక. దేవుని దగ్గర మనము యథార్థముగా, పవిత్రముగా మనం ఉండాలని లేఖన భాగంలో బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం పవిత్రులముగా, యథార్థవంతులముగా మనం ఉంటామో నిశ్చయముగా ప్రభు మన యందు శ్రద్ధ నిలుపుతాడటండి. నిశ్చయముగా దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమున దేవుడు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు, వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు, అభివృద్ధి పరుస్తూ ఉంటాడు నీ నివాస స్థలమును. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో మన నివాస స్థలమును అభివృద్ధి పరుచుకోవటానికి, వర్ధిల్లింప చేసుకోవటానికి ఎన్నెన్నో కార్యాలను మనము చేస్తూ ఉంటాం. ఆ కార్యంలో సఫలపరచబడాలి, దేవుడు మనకు కృప చూపాలి, దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడాలి అని అంటే మనం పవిత్రముగా ఉండాలట, యథార్థముగా దేవుని దగ్గర నడుచుకోవాలట, నీతి కలిగి దేవుని దగ్గర నడుచుకోవాలట. అప్పుడు నీ నీతికి తగినట్లుగా, నీ యథార్థత, నీ పవిత్రమైన భక్తికి తగినట్లుగా దేవుడు మన నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, ఈ చివరి దినాల్లో దేవుని దగ్గర యథార్థముగా మనం నడుచుకున్న వాళ్ళముగా ఉండాలి. నీతి కలిగి, యథార్థత కలిగి, పవిత్రమైనటువంటి తలంపులు, పవిత్రమైన ఆలోచనలను కలిగి దేవుని దగ్గర మనం నడుచుకున్న వాళ్ళముగా మనం ఉండాలి. పరిశుద్ధులముగా మనం ఉన్నప్పుడే దేవుని కృపను మనం పొందుకొనగలుగుతాం. ఎందుకనగా మన యొక్క దేవుడు పవిత్రుడై ఉన్నాడు, మన యొక్క దేవుడు పాపముని ఎరుగనటువంటి వానిగా ఉన్నాడు. కనుక మనమును కూడా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నిర్దోషులముగా ఉండాలని మన దేవుడు కోరుకొనుచున్నాడు. మన దేవుడు యథార్థవంతుడై
మన దేవుడు నీతి కలిగినటువంటి వానిగా కనబడుతున్నాడు కనుక ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనము, ఆయన కుమారులము కుమార్తెలుగా పిలువబడుచున్నటువంటి మనము కూడా నీతి కలిగి యథార్థత కలిగి నడుచుకోవాలని ప్రభు కోరుకొనుచున్నాడు. ఇలాగున మనం ఉండినప్పుడు ప్రభు మనలను వర్ధిల్లింపజేస్తారట. ఇలాగున యథార్థముగా దేవుని దగ్గర మనం నడుచుకునేటప్పుడు ప్రభు మనలను, మన యొక్క ఆత్మీయ జీవితములను, మీ నివాస స్థలములను దేవుడు వర్ధిల్లింపజేసేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది వర్ధిల్లటానికి, అభివృద్ధి చెందటానికి ఎన్నెన్నో మోసకరమైనటువంటి కృత్యములను చేయవారులుగా కనబడతారు. ఎన్నెన్నో మోసములను చేసి అభివృద్ధి పొందుతూ ఉంటారు. ఎన్నెన్నో మోసము చేసి ఆశీర్వాదమును పొందుకోవాలని కూడా చూసేటువంటి వారు లోకంలో కలరు. ఎన్నెన్నో మోసములను చేసి డబ్బును సంపాదించి, ఎన్నెన్నో మోస కార్యములను చేసి ఆశీర్వాదమును పొందాలని, ఎన్నెన్నో మోసకరమైనటువంటి క్రియలను చేసి అభివృద్ధి చెందాలని ఈ రోజుల్లో జనాలు చూస్తూ ఉంటారు. ఏ విధము చేతనైనను మోసం చేసి డబ్బు సంపాదించి ఆశీర్వాదమును పొందుకోవాలి, మోసం చేసి డబ్బు సంపాదించి అది చేయాలి, ఇది చేయాలి, అలాగున అభివృద్ధి పొందాలని ఈ రోజుల్లో అనేక మంది తలంచొచ్చు ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది కదా, దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తున్నది కదా, మనము పవిత్రులమై యథార్థవంతులముగా మనం ఉన్నప్పుడు దేవుడిని యందు శ్రద్ధ నిలిపి నిన్ను అభివృద్ధి పరుస్తాడట. నీ మీద దృష్టి నిలిపి నీ నివాస స్థలముని దేవుడు వర్ధిల్లింపజేస్తాడట. మనం నివాసము చేసి ఆ నివాస స్థలము వర్ధిల్లాలి అని అంటే నీ గృహంలో కృప, ఆశీర్వాదము, దీవెన, దైవిక సంబంధమైనటువంటి కృప అక్కడ నివాసము చేసి మనము అభివృద్ధి చెందాలి అని అంటే యథార్థముగాను, నీతి కలిగి, పవిత్రత కలిగి మనం దేవుని దగ్గర నడుచుకోవాలని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తున్నది. కనుక ఈ ఉదయకాలం ఆ విధముగా నీతి కలిగి, యథార్థత కలిగి, పవిత్రత కలిగి నడుచుకుంటూ అభివృద్ధి పొందే కృప, దీవించబడేటువంటి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మేము పవిత్రులమై యథార్థవంతులమైన ఎడల మీరు మా యందు శ్రద్ధ నిలిపి మా నీతికి తగినట్లుగా నివాస స్థలములను వర్ధిల్లింపచేస్తారని నీకు లేఖన భాగంలో మేము చదువుతున్నట్లుగా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీతి, యథార్థత, పవిత్రత కలిగి నీ సన్నిధానంలో మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను, వారి నివాస స్థలములను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ప్రభా యథార్థవంతులముగా, నీతి కలిగి, పవిత్రత కలిగి నీ సన్నిధానంలో నిత్యము నడుచుకునగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించి నీకు ఇష్టలుగాను, నీకు కృతజ్ఞులుగాను, యథార్థవంతులుగాను మమ్మల్ని మార్చి రాకులెత్తబడి గుంపులో మమ్మల్ని అందరినీ చేర్చి వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. వారిని, వారి కుటుంబాలను ఈ దినమంతా కూడా, వారి జీవితకాలం అంతా కూడా నీ కృపాక్షేమములను వారి వెంట ఉంచి యథార్థమైన మనస్సుతో కృపగలిగినటువంటి, దీవెన కలిగినటువంటి అనుభవాలను మాకు అనుగ్రహించి మీరు ఆ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.